67 మంది పిల్లల ఎవరైతే చీట్ చేశారని చెప్పబడుతున్నటువంటి పిల్లల లేక 24 లక్షల మంది కుటుంబాల ఇది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం. అయితే ఈ మొత్తం ప్రాసెస్ ఎక్కడ ట్రిగ్గర్ అయింది, ఎట్లా జరిగింది, సత్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సత్య ఓకే, అసలు షాక్కు గురి చేసిన ఈ నీట్ ఫలితాలకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. అసలు వివాదం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? 67 మంది స్టూడెంట్స్కి 720 అవుట్ ఆఫ్ 720, అది కూడా మైనస్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్లో, అంటే 100% పర్సెంటేజ్, అది కూడా నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో. ఓకే, అందులో ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఒకే సెంటర్లో 8 మంది విద్యార్థులకి 720 అవుట్ ఆఫ్ 720 ఒకే సెంటర్లో. ఇమాజిన్, 67 మంది స్టూడెంట్స్కి రావడం ఒక విశేషం అయితే ఒకే సెంటర్లో ఉన్న 8 మందికి 100% వచ్చింది. అలాగే కొంతమందికి 718, 719 కూడా వచ్చాయి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 100% లాగే, 0.1% మీగర్ కాబట్టి. సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దెన్ పీపుల్ గాట్ సర్ప్రైజ్. 2019లో టాపర్ ఒకళ్ళే వచ్చారు, 720 అవుట్ ఆఫ్ 720, ఇది అన్ని లక్షల మందిలో. 2020లో కూడా ఒకళ్ళకే వచ్చింది, 2021లో కేవలం 3 వచ్చింది, 22లో ఒక్కళ్ళకే వచ్చింది, అండ్ 23లో 2 టాపర్స్, వెరాజ్ 24లో 67 మంది. సో దాల్ మే కుచ్ కాలా హై. ఈ డేటా చూస్తుంటే అర్థమైపోతుంది కదా, 1, 1, 2, 1, 2 వచ్చిన చోట 67 మందికి 720 అవుట్ ఆఫ్ 720. నెక్స్ట్ స్లైడ్లో ఇంకా ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్తాను నేను. ఎందుకంటే 2021లో 15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 8 లక్షలు దాదాపుగా పాస్ అయిన విద్యార్థులు. వీళ్ళందరికీ ర్యాంకులు రాలేదు, వీళ్ళు కేవలం పాస్ అయిన, అంటే ఒక కట్ ఆఫ్ మార్క్స్ దాటి పాస్ అయిన విద్యార్థులు 0.5% అనుకున్నాం, అంటే 50% మాత్రమే. 22లో 17.5 లక్షల మంది రాస్తే 10 లక్షల మంది, 23లో 20 లక్షల మంది రాస్తే 11.5 లక్షల మంది పాస్ అయిన వాళ్ళు, అంటే కట్ ఆఫ్ దాటి పైకి వెళ్ళిన వాళ్ళు. దీస్ ఆర్ ఆల్ నాట్ ర్యాంకర్స్. 24లో ఇప్పుడు 23 లక్షల మంది రాస్తే 10 లక్షల మంది ఫెయిల్ అయిపోయారు, అంటే వాళ్ళు కనీసం కట్ ఆఫ్ మార్క్ కూడా అందుకోలేకపోయారు. కట్ ఆఫ్ మార్క్ అందుకోలేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్న చోట 720 అవుట్ ఆఫ్ 720 67 మందికి వచ్చింది. అసలు ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే ఈ పాత్రదారులు ఎవరు, ఎలా బయటకు వచ్చింది. దీని అందరికీ మాస్టర్ మైండ్ సికిందర్ అనే వ్యక్తి. ఏది వీళ్ళు బయటపడిన తర్వాత, బీహార్లో ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత, ఈ సికిందర్ అనే వ్యక్తి ఈ పేపర్ లీక్ చేసిన వ్యక్తి నితీష్కి ఇచ్చాడు. ఈ నితీష్కి అమిత్ ఆనంద్ అనే ఒక సన్నిహితుడు హెల్ప్ చేశాడు. సో వీళ్ళ 3 ద్వారా పేపర్ ఎవరికి వచ్చింది? అనురాగ్ యాదవ్ అనే ఒక విద్యార్థికి అందింది. ఆ అనురాగ్ యాదవ్ ఒక్కడే చేశాడా? ఒక 10 మంది కలిసి గుంపుగా కూర్చుని రాత్రంతా బైహార్ట్ బట్టి కొట్టారు.